నాకు తగిలిన గాయాలదేముంది సావిత్రి, 2 రోజుల్లో తగ్గిపోతాయి. నీకేమీ కాకుండా కాపాడుకోగలిగానే, అది నాకు చాలా సంతోషంగా ఉంది. బాగానే దెబ్బలు తగిలాయి అంటున్నారు. పాపం చంద్ర పరిస్థితి ఎలా ఉందో పలకరిద్దాం. సరే, మీరు వెళ్ళండి. మీరుండండి, నేను వస్తున్నాను. తీసుకోండి. అమ్మయ్యా, సావిత్రి చూడలేదా? ఏంటి, బాగా దెబ్బలు తగిలాయంటగా? ఇప్పుడే స్పృహ వచ్చిందా? ఏయ్, నీకో విషయం చెప్తే ఇప్పుడు నీకు స్పృహ తప్పుతుంది. ఎక్కడున్నానో ఏంటో తెలియకుండా ఫోన్ చేయడమేనా? జస్ట్ మిస్. ఫోన్లో నీ ఫోటోని సావిత్రి చూసేది. చెప్తుంటే నీకెలా ఉందో కానీ నాకు ఇక్కడ చెమటలు పట్టాయి. సరే, చూడలేదుగా. చూసుంటే అయినా ఇంతలోనే ఫోన్ చేయకపోతే ఏం పోయేది? దారిలో సావిత్రికి చిన్న ప్రాబ్లం, అందువల్ల లేట్ అయింది. ఇప్పుడు ఇంటికొచ్చి నేను చేసేదేముంది? ఊరికే ఫోన్ చేసి విసిగించక బాబా. ఓ, ప్లాన్ ఇలా వర్కౌట్ అయిందా? దెబ్బలు తిన్నా చేరాల్సిన చోటికి చేరి మాజీ ప్రేయసితో, కాబోయే శ్రీమతితో సేవలు చేయించుకుంటున్నామన్నమాట. సరే సరే, వస్తానులే. ఓకే, మీ ఇద్దరి మధ్య నేనెందుకులే కానీ పాస్పోర్ట్కి సావిత్రి ఫోటోలు అవి తీసుకో. దుబాయ్కి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి కదా. ఓకే, బాయ్. మా ఫ్రెండ్ బాబా ఏమైంది, ఎక్కడున్నావంటూ ఇంట్లో వైఫ్ అడిగినట్లు అడుగుతుంటే అలా మాట్లాడాను. ఎందుకలా మాట్లాడారని నేను అడిగానా? కాఫీ తాగండి.
చంద్ర గారు భోంచేద్దురుగాని రండి. ఏం తినాలనిపించడం లేదా? అలాగే అనిపిస్తుంది. కొంచెం తిందురుగాని రండి. తింటానికి ఆలోచిస్తారేంటండి? రండి హా, పర్లేదు, నాకు ఆకలి. రండి. పెళ్లి జరిగితే నీ స్థానంలో నేనుంటాను, నా స్థానంలో నువ్వుంటావు. కూర్చోండి. తినండి. నువ్వింత బాగా వంట చేస్తావని నాకు తెలియదు సావిత్రి. అచ్చం మా అమ్మ చేసినట్లే ఉంది. ఇలా ఇంటి భోజనం తిని చాలా రోజులైంది. బ్యాచులర్ లైఫ్ కదా, హోటల్స్, హోమ్ డెలివరీస్ వీటితోనే సరిపోతుంది. ఒక్కసారిగా ఇంటి భోజనం తింటుంటే అమృతం తింటున్నట్లుంది. అంత కష్టపడుతూ హోటల్ తిండి తినాల్సిన అవసరమేముంది? ఎప్పుడు వచ్చి సావిత్రి నేను భోంచేస్తానంటే వండి పెట్టినా చెప్పండి. అలాంటి హామీలు ఇస్తే తర్వాత నువ్వే బాధపడతావు. వారానికి ఒక్క రోజైనా మీ ఇంట్లో వాలిపోతాను. మా కోసం ఎంతో చేస్తున్నా మీకు భోజనం చేసి పెట్టలేనా? ఎప్పుడు తినాలనిపించినా నేరుగా రండి. ఎప్పుడో ఒక్కసారి కాదు సావిత్రి, ఎప్పుడూ తినాలి. భార్యగా నువ్వు వడ్డిస్తుంటే భర్తగా జీవితాంతం తినాలి. అందుకేగా ఈ తాపత్రయం అంతా. ఏంటండి ఆలోచిస్తున్నారు? హ? ఆ. తినండి. ఆ, సావిత్రి నువ్వు తినొచ్చుగా. నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటానులేండి. ఆ, ఇదిగోండి. థ్యాంక్ యూ సావిత్రి, ఫుడ్ చాలా బాగుంది.
చేస్తున్నాం. చెప్పండి. కొత్త స్కీమ్స్ వచ్చాయి, జాయిన్ అవుతారా మేడం? లేదండి, ఇంట్రెస్ట్ లేదు, థ్యాంక్ యూ. ఓకే మేడం. నైస్ రూమ్, చాలా నీట్గా ఉంది. God. ఇదేంటి ఇంతవరకు ఫోన్ చేయలేదు? ఎక్కడుందో ఏంటో. $100 నీకు, నీకే డయల్ చేస్తున్నాను, నువ్వే ఫోన్ చేశావు. ఈ పాటికి 2-3 సార్లైనా ఫోన్ చేసుండేదానివి, అలాంటిది ఫోన్ రాలేదేంటా అని ఫోన్ చేశాను. అనుకోకుండా చిన్న ప్రాబ్లం వల్ల ఫోన్ చేయలేకపోయానే. అవునా? ఏం ప్రాబ్లం వచ్చిందే? నాకొచ్చే ప్రాబ్లం ఏముంది, ఊర్మిళనే నా ప్రాబ్లం. ఊర్మిళ ముంబైలో ఉందని ఓబిలేష్ భార్య చెప్పటం కాదు, చంద్రగారు కూడా అదే మాట చెప్పారు. ఇందులో ప్రాబ్లం ఏముందే? నేను చెప్పిన ప్రాబ్లం ఇది కాదే. ఊర్మిళ గురించి ఎంక్వైరీలు చేయడం మానుకోమని ఎవడో ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. అవునా? ఎవరేవాడు? తెలీదు. ఆ విషయమే చంద్రగారికి చెప్దామని వెళ్లి చెప్పొస్తుంటే ఊర్మిళ మనుషులు అటాక్ చేశారు. సమయానికి చంద్రగారున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే వాళ్ళు నన్ను చంపేసేవాళ్లు. నీ మీద అటాక్ చేయడమేంటే? దెబ్బలేం తగలేదు కదా? నాకేం తగల్లేదు. పాపం, నన్ను కాపాడబోయినా చంద్రగారికి బాగా దెబ్బలు తగిలాయి. చంద్రగారు
నా కోసం చాలా కష్టపడుతున్నారే. అప్పుడెప్పుడో ప్రేమించినందుకు ఇప్పటికీ నేను బాధపడకూడదని ఆయన బాధపడుతున్నారు. నేను కష్టపడకూడదని ఆయన కష్టపడుతున్నారు. ఆయన్ని చూస్తే ఇంత గొప్పగా ప్రేమించే మనిషి ఎవరూ ఉండరు కదా అనిపిస్తుంది. ఒక రకంగా ఈ రోజు నా ప్రాణాలు కాపాడిన దేవుడే అయినా. అంతా బాగానే ఉంది. హఠాత్తుగా ఆ ఊర్మిళ మనుషులు నీ మీద అటాక్ చేయడమేంటి? ఊర్మిళ గురించి ఎంక్వైరీ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. కుదరదేమోనని ప్రాణాలు తీయాలని చూశారు. పాపం చంద్రగారు తన ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడారు. చంద్రగారికి ఎలా ఉందే? పర్వాలేదే, ఆయనిప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇంట్లోనా? ఏ? బాగా దెబ్బలు తగిలాయే, అందుకే ఇక్కడే ఉండమని ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను. నా ప్రాణాలు కాపాడిన ఆయనకి అంతకన్నా నేను చేయగలిగిందేముంది? ఇంకొంచెంసేపు పడుకోవచ్చు కదా. ఇంకానా? ఇప్పటికే లేట్ అయింది. దెబ్బలు తగులున్నాయి, ఇప్పుడు పోయి చేసేదేముంది? చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను బయలుదేరాలి. దారిలో మెడిసిన్స్ తీసుకోండి, లేదంటే నొప్పులతో నిద్ర పట్టదు. అలాగే. చెప్పడం మర్చిపోయాను. ముంబైకి నేనే వెళ్ళొస్తాను. ఆ ఊర్మిళని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొస్తాను. అదేంటి, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కరే వెళ్తానంటారేంటి? మన మీద అటాక్ జరిగాక మనసు మార్చుకున్నాను. అవును సావిత్రి, లీడియన్ కూడా చూడకుండా నీ మీద అటాక్ చేశారు అంటే వాళ్ళు ఎంత కసాయి వాళ్ళో అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ మధ్యకి నేను తీసుకెళ్ళలేను. పర్వాలేదు, నేను వస్తాను. నీకు పర్లేదు, నేను అలా అనుకోలేను సావిత్రి. సమయానికి నేనున్నాను కాబట్టి నీ ఒంటి మీద దెబ్బ పడకుండా కాపాడుకోగలిగాను. లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. వద్దు సావిత్రి, ఆ మృగాల మధ్యకి నువ్వు వద్దు. నన్ను వద్దని మీరు వెళ్తానంటున్నారుగా. నాకేం జరిగినా పర్వాలేదు, కానీ నీ ఒంటి మీద ఈగ వలన నేను తట్టుకోలేను. అందుకే ఊర్మిళ కోసం నేనే వెళ్తాను. మీకేదైనా జరిగితే? నీకేం కాలేదన్న తృప్తి ఉంటుందిగా, అది చాలు. నువ్వు సత్య బాగుండాలి సావిత్రి. అందుకు అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. ఏంటండి ఆ మాటలు? నిజం సావిత్రి, ఈ జీవితం నీది అనుకున్నాను. నీది కాలేని జీవితం నీకు ఇలా ఉపయోగపడినా నాకు చాలా సంతోషమే.